మత్తయి సువార్త 10వ అధ్యాయము 5 నుంచి 7 దాకా చదువుతాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించుచున్నది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. తర్వాత సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడు గాని ఇజ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళని శిష్యులుగా ఏర్పరచుకొని తర్వాత వారికి అపోస్తులని ఒక పేరు పెట్టి, మీరు వెళ్ళి దయ్యముల మీదను స్వస్థతల మీద మీకు అధికారం ఇచ్చాను, మీరు వెళ్ళి దయ్యాలను వదలగొట్టండి, స్వస్థతలు చేయండి అని పంపిస్తూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటన చేయండి అని చెప్పాడు. అలాగే ఈ శిష్యులు ఏం చేశారంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అనే ఉద్దేశంతో ప్రకటించడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని కొంతవరకు వాక్యం నేర్పించి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటిస్తే ఎవరైనా మొట్టమొదటిగా మిమ్మల్ని ఏమడుగుతారంటే పరలోక రాజ్యము అంటే ఏంటి అని అడుగుతారు. అవునా కదా? పరలోక రాజ్యము అంటే ఏమిటి అన్నది ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఇది ఈరోజు మనకున్న పాఠం. పరలోక రాజ్యం అనేది దేవుడు పరిపాలించే రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ విషయం మనకు ఎక్కడ కనబడుతుందంటే, సరే ఈ పరలోక రాజ్యానికి ఆ పాత నిబంధనలోనే మనకు ఆ విషయం తెలిసింది. ఎలా తెలిసిందంటే, యేసు ప్రభు మనుషులు పాపం చేసి దాని నుంచి తొలగిపోతారనే ఉద్దేశంతో పరలోకానికి మార్గాన్ని కూడా ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు పాడైపోతారని తెలిసే ఆయన ఆది ప్రణాళిక ముందే నేను రావాలి, నేను పరలోకానికి మార్గాన్ని సిద్ధపరచాలని మనకి అలా విడిచిపెట్టేయకుండా, అలా వదిలిపెట్టేయకుండా మన కోసం అంటే ఏం చేశాడంటే ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచించాడు. ఎక్కడికి మార్గం అంటే దేవుడు ఉండే స్థానానికి మనకి మార్గాన్ని సిద్ధపరిచించాడు. కాబట్టి మనుషులు పాపం చేసేస్తారని తెలిసినా కూడా దేవుడు ఎందుకంటే మనుషుల్ని సృష్టించాడు అని అడిగే వారికి ఈ ప్రశ్న. దేవుడు మనిషి తప్పిపోతాడని తెలిసిన దేవుడే మార్గాన్ని కూడా సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ పరలోక రాజ్యము ఎందుకు సమీపించి ఉందంటే ఆ దేవుడు ఏదైతే ఆ పరలోక రాజ్యములో ఉన్నాయో అవన్నీ కూడా ఏదైనా తోటలో ఉంచాడు. ఏదైనా తోటలో లాస్ట్ టైం ఒక దైవజనుడు ఇక్కడ వర్తమానం చెప్పాడు. ఒక వ్యక్తి అడిగాడంట, పరలోక రాజ్యంలో అంతా పరిశుద్ధతే ఉంటుంది అని ప్రకటించాడంట. పరలోక రాజ్యంలో ఏముంటుందంట? అంతా పరిశుద్ధతే ఉంటుందని అన్నప్పుడు ఒక దేవుడిని అవమానపరచాలని, దేవుడి కార్యాలని హేళన చేయాలని పలికిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే, పరలోక రాజ్యంలో ఆహారం ఉంటుందా అండి అన్నాడంట. ఆహారం ఖచ్చితంగా ఉంటుంది అన్నాడంట. పరలోక రాజ్యంలో విందు ఉంటుందని చెప్పారు కదా, మరి నిజంగా విందు ఉంటుందా అని అడిగాడంట. బ్రహ్మాండంగా విందు ఉంటుంది అని అన్నారు. మరి పరలోక రాజ్యంలో విందు చేసిన వారు లిటర్కి ఎక్కడికి వెళ్తారని అడిగాడు. అంటే హేళన చేసేవాడు. అంత పరిశుద్ధమైంది అన్నావు కదా, అంత పవిత్రమైంది అన్నావు కదా, అంత నిష్కలంకమైంది అన్నావు కదా, అంత కలంకం లేదని అన్నా కదా, మరి పరలోక రాజ్యంలో ఎలా యూజ్ చేసుకుంటారు దాన్ని అని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అక్కడున్న శరీరము ఇక్కడున్న శరీరం లాంటిది కాదు. అక్కడ ప్రతీది కూడా ఆస్వాదించడమే. అక్కడ మలినమైంది ఏది కూడా ఉత్పత్తి కాదు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి, అవ్వ చేసిన పాపాన్ని బట్టి భూమి శపించబడింది. కానీ పరలోక రాజ్యం అలా శపించబడలా. పరలోక రాజ్యం అలాగా అపవిత్రపరచబడలా. ఇక్కడ మనం శ్రమ పడతాము, దున్నుతాము, అయినప్పటికీ కూడా గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలుస్తున్నాయి. ఏదైనా తోటలో అటువంటి ఏమీ లేదు. అయితే ఇలాంటి ఏదైనా తోట లాంటిది, పరలోక రాజ్యము లాంటిది మనం పోగొట్టుకున్న మనకు దేవుడు మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి ఏం చేస్తాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటన చేయమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది అలనాడు పాత నిబంధనలోనే గొప్ప గొప్ప మహాన్ రాజులు కూడా ఈ పరలోక రాజ్యాన్ని కోసం దేవుడు బయలుపరిచాడు. ఉదాహరణగా దానియేలు గ్రంథం మనం చూసుకున్నట్లయితే చూద్దామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుందామా?
చదవగలిగిన వారు తీసి చదవండి. రాజా చాము చూస్తుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమ ఎదుట నిలిచెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నెబుకద్నెజరు రాజు తన కలలో ఒక విషయాన్ని చూసి దాన్ని మర్చిపోతున్నప్పుడు తనలో కలుగుతున్న భీతి, ఆ భయము అలా నిలిచిపోయి ఉన్నప్పుడు రాజుగారు ఏం చేశారంటే తన దగ్గర ఉన్న జ్ఞానులందరినీ పిలిపించి, నేను ఒక కల కన్నాను, ఆ కళకి నువ్వు భావం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఆ కళ ఏంటో చెప్పండి రాజా, ఆ కళ ఏంటో చెప్పండి, మీ భావం చెప్తానంటే, ఇంతకాలం మీకు కాలం గడిచిపోయింది, నేను కళ చెప్పడము, దాని భావం మీరు చెప్పేయడము, నేను నమ్మేయడం అనేది ఇంతకాలం జరిగిపోయింది. ఈసారి అలా చెల్లదు, ఈసారి కళ మీరే చెప్పాలి, భావము మీరే చెప్పాలి. ఇప్పుడు కళ చూడు, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే రాజు ఒక ప్రచారం చేయించిన తర్వాత అప్పుడు ఒకవేళ ఆ కళ కానీ చెప్పక, ఆ భావం కానీ చెప్పకపోతే ఇంతవరకు నా దగ్గర మీరు అన్యాయంగా తిన్నట్టే, కాబట్టి దాని ప్రతిఫలంగా మిమ్మల్ని అందరినీ చంపేస్తానని రాజు ఒక భయంకరమైన కఠినమైన చట్టాన్ని రూపొందిస్తున్నప్పుడు దానియేలు అతని స్నేహితులైన షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేశారంటే ప్రార్థనాపూర్వకంగా సమయాన్ని అడిగి ఆ ప్రార్థన రాజుగారు ఏదైతే కలగన్నాడో ఆ కళని వీళ్ళు కూడా చూడడం జరిగింది. ఆ కళలో రాజు దగ్గరికి వచ్చి, మేము చూసామండి రాజా, ఆ కళ ఏంటి అని చెప్తున్నప్పుడు ఆ కళ చెప్తున్నమాట, రాజా మీరు కళలో ఒక భయంకరమైన ప్రకాశవంతమైన ఒక ప్రతిమను మీరు చూశారు కదా అంటే, చూశాను అన్నట్టుగా అతనికి కళ జ్ఞాపకం రావడం జరిగింది. ఆ కళలో ఏముందంట, మొదటి శిరస్సు ఏమో బంగారంగా ఉందంట. ఏముంది? బంగారముగా ఉందంట. తర్వాత భుజమును సైతము ఎలా ఉందంటే వెండిగా ఉన్నదంట. ఆ తర్వాత ఉదరము, ఈ కాళ్ళు అని చూసిన తర్వాత ఏముందంటే ఇత్తడిని పోలి ఉన్నాయంట. ఆ కిందన ఇంకా చూసుకున్నట్లయితే ఒక పాదం ఏమో పాదము అండ్ పాదాలు ఎలా ఉన్నాయంటే ఇనుముని ఇసుకని రెండు కలిసిన ఒక బీడు అంటారు కదండి, ఏదో ఆ బీడు కలిగిన విగ్రహంగా ఈ విగ్రహం ఉందంట. అవునా, అలా చూశారా రాజా అంటే, నిజమే అలా చూశాను అని చెప్పాడు. చూస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ బంగారమైన శిరస్సు గుర్తు ఏంటంటే మీ రాజ్యము. మీరున్నంత వరకు మీ రాజ్యం చాలా ఉన్నతమైనగా ఉంటుంది, చాలా ఎటువంటి లోటు లేకుండా సుభిక్షితంగా, ఎటువంటి శత్రుల భయం లేకుండా ఉంటుంది మీ రాజ్యము ఉంటుంది. మీ రాజ్యం అంతరించిపోతుంది, ఆ రాజ్యం తర్వాత వెండిని ఆధారం చేసుకుని ఒక రాజ్యం వస్తుంది, కాసేపు ఇనుము కాసేపు మట్టి, ఈ రెండు కలిగిన ఈ బీడి మీద ఈ విగ్రహం అంతా నిలబడింది కదా. నిలబడుతున్నప్పుడు అక్కడ మీరు చూడండి, 35 వచ్చి చదవండి. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియును మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి. ఏ సహాయం లేక అంట, చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చిందంట. వచ్చి తీయబడిన రాయి, చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియును కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తునీలుగా విరగొట్టినట్టు తమ కనబడింది. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటిని స్థలము ఎచ్చటిని దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. తర్వాత ప్రతిమ విరగొట్టిన ఆ రాయి కనబడుతుందండి, 733 పేజీలో. భూతలమంతా మహాపర్వతమాయను, తాము కనిన కల ఇదే. ఒక రాయి వచ్చిందంట, చేతి సహాయం లేని ఒక రాయి వచ్చిందంట. ఆ రాయి వచ్చి ఆ విగ్రహం పాదాల మీద పడిందంట. పడినట్టుగా కాకుండా ఇనుమును, ఇత్తడిని, వెండిని, బీడిని మొత్తంగా శుభ్రంగా చూర్ణం చేసిందంట. చూర్ణం చేసేసి ఆ చూర్ణం అయిపోయినదంతా గాలికి చెదిరిపోయిందంట. అంతేగాని ఆ రాజ్యాలు మనకు ఊహల్లో ఉన్నాయి తప్ప రియల్గా మనకు కనబడవు. అంతగా చెదిరిపోయిన తర్వాత
ఏ రాయి అయితే ఆ ప్రతిమను విరగొట్టిందో ఆ రాయి అంతంతంత భూతలం అంతా విస్తరించినట్ట. అదే క్రీస్తు రాజ్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చేతి సహాయం లేకుండా వచ్చాడు యేసుప్రభు. ఒక మనుషుడి ప్రమేయం లేకుండా వచ్చిన రాయి ఎవరో కాదు, ఆయన యేసు ప్రభు. ఆయనకి క్రీస్తు అనే బండాన్ని కూడా మనం గుర్తించవచ్చు. ఆ రాయి కొంచెముగా మొదలై యెరూషలేములో మొదలై అంతకంతగా విస్తరించి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యం సమీపించి ఉంది, మొదలైపోయింది. అప్పటికి ఆయన రాజ్యం స్థాపించాడు. నా రాజ్యము మీరు అనుకున్నట్లు కత్తులతో కాదు, నా రాజ్యం మీరు అనుకున్నట్లు శత్రువులతో కాదు, నా రాజ్యం నువ్వు అనుకున్నట్లు మనుషులతో కాదు యుద్ధం చేసేది. నా రాజ్యము పాపముతో యుద్ధం చేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఆ పాపాన్ని జయించడానికి దేవుడు ఒక సైన్యాన్ని, పరిశుద్ధుల్ని ఏర్పరచడానికి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఒకరోజు యేసు ప్రభు మీరు దాసులై ఉన్నారు అని ప్రకటన చేస్తుంటే పరిసయ్యులు సద్దుకయ్యులు ఏమంటారంటే, మేము అబ్రహాము సంతానం కదా, మేము యూదులం కదా, మేము ఇజ్రాయేలం కదా, మేము ఎవరికి దాసోహం ఇప్పటి వరకు మేము ఉండలేదు కదా, మా పరిపాలన మాదే కదా అనేసి వీరు అజ్ఞానంతో యేసు ప్రభుని ప్రశ్నిస్తే, ఓరే బాబు, మీరు అనుకుంటున్న రాజ్యం కాదు, నేను చెప్పే రాజ్యం పాపానికి దాసులైన మిమ్మల్ని అందరినీ విడిపించే రాజ్యం. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యం సమీపించింది. ఆ రాజ్యము సమీపించింది. ఆ రాజ్యము ద్వారము, ఆ రాజ్యం యొక్క మార్గము సిద్ధపరచబడింది. ఎక్కడో దానియేలు గ్రంథంలో మొదలైన ఆ దర్శనం 2000 సంవత్సరాల క్రితం గ్రీక్ సామ్రాజ్యం యెరూషలేములో మొదలుబడి ప్రణాళిక అయితే పరలోకంలోనే మొదలైంది. మనుషులు పుట్టక ముందే మొదలైంది ప్రణాళిక. ఇప్పుడు మొదలైంది, మనుషులు పుట్టక ముందే మొదలైంది. ఉదయం చూడండి, ఆ మాట నా ఆలోచన లేకుండా వచ్చింది. ఎఫెసీయుల గ్రంథము 1వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగా ఉండవలని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? జగత్తి పునాది వేయబడక ముందే. నువ్వు పుట్టిన తర్వాత పాపంలో పుడతావని నీకు తెలుసు. అలా పుట్టిన మనిషివి నిన్ను కుమారుడుగా స్వీకరించడానికే ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఈ క్రీస్తు యొక్క పరలోక రాజ్యాంగంలో ఆయన ఆలోచన కలిగినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అందరిలాగా విడిచిపెట్టి వదిలేసి పెట్టేవాడు కాదు, రాతలు రాసి వదిలిపెట్టేసేవాడు కాదు. నువ్వు దొంగ అవుతావు, నువ్వు పలానా వాడు అవుతావు అని రాసి పెట్టేవాడు కాదు. మన దేవుడు కథలు రాసేవాడు కాదు, కథలు మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కథలు మార్చగలిగిన దేవుడు. ఎందుకు చెప్పనా? కథ రాసుకుంటుంది నువ్వు. నిన్ను ఒక స్వేచ్ఛాజీవిగా పుట్టించాడు. ఒక డాగ్ ఉంది, దానికి ఒక స్వేచ్ఛ ఉంది. దాన్ని ఇక్కడ నిలబెట్టాం. అది ఎడమవైపు వెళ్ళాలో, కుడివైపు వెళ్ళాలో, ఎదురుకి వెళ్ళాలో, వెనక్కి వెళ్ళాలో దానికి వదిలేసావు. అప్పుడు దాని కథ అదే రాసుకుంటుంది. అవునా? దాని కథ ఏం రాసుకుంటుంది? అదే రాసుకుంటుంది. నా దేవుడు నువ్వు మార్చుకున్న కథనే మార్చగలిగిన దేవుడు. దీనికి స్తోత్రం. నరకానికి ద్వారంగా నువ్వు ఏర్పరచుకున్న కథని ఆయన మార్చాడు. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరిచేది దేవునికి స్తుతి స్తోత్రం. హల్లెలూయా. జగత్తుకు పునాది వేయబడక ముందే నిన్ను నన్ను కుమారులుగా స్వీకరించడానికి ఆయన పరలోక రాజ్యాన్ని సమీపించిందని దేవునికి స్తోత్రం. ఈ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ఏలేవాడంట. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం.
ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగ యుగముల వరకు ఏలునను. దేవునికి స్తోత్రం. ఈ లోకరాజ్యం ఈరోజు మన మాట వింటలేదు, ఆయన మాట వింటలేదు. దీన్ని క్రీస్తు రాజ్యం రెండు ఏకం చేసుకొని దాన్ని యుగ యుగములు పరిపాలిస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యములో ఉన్న గుణాలు మీకు చెప్తున్నాను. అక్కడ అధిపతి ఎవరు? యేసు ప్రభువే. అక్కడ అన్యాయానికి చోటు లేదు, అక్కడ లంచాలకు చోటు లేదు, అక్కడ అక్రమానికి చోటు లేదు, అక్కడ అబద్ధాలకు చోటు లేదు, అక్కడ దౌర్జన్యానికి చోటు లేదు. అక్కడ పరిపాలకుడు నా యేసు. హల్లెలూయా. మీకు సంతోషం అనిపించట్లేదా? మీకు యేసు ప్రభు పరిపాలిస్తున్నాడంటే సంతోషం లేదా? ఆయన అన్నాడు, భూమి మీద ఉన్నప్పుడే సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఆయన పరిపాలిస్తే ఆయన న్యాయం తీర్చడానికి సాక్ష్యాలతో పని లేదు. నేను జడ్జిని అనుకోండి, ఇద్దరు వ్యక్తులు గొడవ అయిందనుకోండి, నేనేమంటాను? అడిని కొట్టాడా లేదంటే అడి నీ దగ్గర దోచుకున్నాడా? సాక్ష్యం ఏంటి అని అడుగుతాను. అనా సాక్ష్యం ఏంటి? అప్పుడు నువ్వేం చేస్తావు? లేనిది కల్పించి తీసుకొస్తావు, లేకపోతే బుకాయిని తీసుకొస్తావు. నేనేం చేస్తాను? ఈ లోకంలో ఉన్న అధికారిగా ఏం చేస్తానంటే, నువ్వు చెప్పిన దొంగ సాక్ష్యాలను నేను నమ్మి తిరుపు తీరుస్తాను. మానవుడు కాబట్టి నా దేవుడికి సాక్ష్యాలతో పని లేదు. నిన్ను అలా స్కాన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని ఏలుతున్న నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయనలో పరిశుద్ధి లేదు, ఆయన కళ్ళు అగ్ని వలె మండుచున్నాయంట. దానికి అర్థం ఏంటేసా? మనలో ఉన్న పాపం చూసి రగిలిపోతాడు ఆయన. ఆయనకి స్పష్టంగా గొవ్వ కన్నుల వలె ఆయన ఉన్నాయంట. అంటే స్పష్టతగా చూడగలిగిన వాడని అర్థం ఉందండి. ఆయన పరలోక రాజ్యానికి అధిపతి, యుగ యుగములు వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది, పరలోక రాజ్యం గురించి మనం ఇంకా చూసుకున్నట్లయితే 21వ అధ్యాయము 1వ వచనం, ప్రకటన గ్రంథము 21:1 చదువుదామా? అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమిని సముద్రము ఇకను లేదు. దేవునికి స్తోత్రం. ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఇప్పుడున్న ఆకాశంలాగా అప్పుడున్న ఆకాశం ఉండదంట. ఇప్పుడున్న భూమిలాగా అప్పుడున్న భూమి ఉండదంట. ఏమనుకోవాల్సి వస్తుంది? పరలోకమే. అంటే పరలోకాలు రెండు ఉన్నాయంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడే పరలోకం. హల్లెలూయా. ఈ కొత్త భూమి, ఈ కొత్త ఆకాశంలో దేవుడు పరిపాలిస్తాడు. నేను అనుకుంటాను, ఈ భూమిని పవిత్రపరచడానికి నోవాహు కాలంలో ఏం చేశాడంటే, జలప్రవాహంతో మొత్తం అంతటిని ఏం చేశాడంట? కడిగేసేసి మళ్ళీ కొత్తగా చెట్లు మొలిచేలా చేశాడు, కొత్తగా గాలిని స్వచ్ఛందంగా తీసేలా చేశాడు, మళ్ళీ జీవులు మళ్ళీ ఉద్భవించేలా చేశాడు. అవునా? రెండోసారి దీన్ని ఎలా పవిత్రపరిస్తాడంటే, మొదటిసారి ఏమో జలముల చేత దాన్ని పవిత్రపరిచాడు, రెండోసారి మిక్కటమైన వేడి చేత పవిత్రపరిచాడు. ఎలాగా? అందుకే రోజులు మారే కొద్ది వేడి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి మిక్కటమైన వేండ్ర మొక్కల వేడికి ఈ భూమి ఏమవుద్దంటే, ఒక రకమైన మొత్తం జీవరాశి అంతా చచ్చిపోయి, నేను అనుకుంటాను ఈ భూమి అంతా వికటమైన వేండ్రంతో లైవ్ అయిపోతున్నప్పుడు మళ్ళీ చల్లబడుతుంది కదా, అప్పుడు కొత్త విధానం వస్తుంది అనుకుంటాను. హల్లెలూయా. కొత్త విధానం, కొత్త భూమి, కొత్త ఆకాశం. ఆ మిక్కటమైన వేండ్రకు సముద్రమే ఉండదు అక్కడ. అక్కడ పరిపాలకుడు నా యేసు ప్రభు. కాబట్టి అక్కడ పరలోకం చాలా సుభిక్షితంగా ఉంటుంది. మొదట వచ్చింది. రెండవ వచ్చింది చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగి వచ్చి చూస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే అది అలంకరమైందంట, అలంకరించబడింది.
ప్రతిదీ అక్కడ ఆరాధనే. ఆరాధన ఎలా వస్తుంది తెలుసా మీకు? ఆరాధన ఎలా వస్తుంది? ఇందాక ఆరాధన చేయించక ముందు కొన్ని మాటలు చెప్పారు. ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో అది తెలియజేయడం ఆరాధన. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన సర్వశక్తిమంతుడే ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన నిత్యుడై ఉన్నాడు, అతడు ప్రేమై ఉన్నాడు, అతడు జాలి గలవాడే ఉన్నాడు. ఇది ఆరాధన. రెండో ఆరాధన ఏంటి? దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేశాడు అన్న దాన్ని బట్టి వచ్చేది ఆరాధన. దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు నా ఆపదలో నన్ను ఆదుకున్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆరాధన. మూడో రకం ఆరాధన ఏంటి తెలుసునా? ఆశ్చర్యం. ఆశ్చర్యంలోంచి వచ్చేది ఆరాధన. 65వ కీర్తన 1వ వచనం, దేవా సియోనులో మౌనంగా ఉండుట. మౌనంగా ఉంటే శుద్ధి చెల్లించడం ఏంటండి? మౌనంగా ఉంటే ఆరాధన చెల్లించడం ఏంటి? ఎక్కడంటే మళ్ళీ సియోనులో మౌనంగా ఉండుట స్తుతి చెల్లించుటే. కొన్నిసార్లు మనం తన్మయంలోకి వెళ్ళిపోతాం కదా. తన్మయం అంటే ఏంటి? తెలియని ప్రాంతానికి వెళ్ళాం, ఒక అద్భుతమైన మంచు కొండల దగ్గరికి వెళ్ళాం అనుకో, అక్కడ ఉన్నంత కొత్తగా ఉన్నాయనుకో, మనం దాన్ని ఎలా వర్ణించాలో మనకు అర్థం కావట్లేదు అనుకో, మనం మౌనం అయిపోయి ఏంటిది అని ఒక మౌనం వస్తుందా, అది ఆరాధన చెల్లించడం. సియోనులో మౌనంగా ఉంటే స్తుతి చెల్లించితే, ఆరాధించితే. అక్కడ ఎలా ఉందంట? యేసు ప్రభుని ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తె ఎలాగ అలంకరించబడుతుందో ఆ కొత్త పట్టణం అలా ఉంటుందంట. అలంకరించబడిందండి అంట. ఇక్కడ మనం రోడ్లు వేయడానికి ఎలా వాడతాం? సిమెంట్ వాడతాం. అక్కడ రోడ్లు వేయడానికి దేని వాడతారు అనుకుంటున్నారు? బంగారం వాడతారు. చూడండి, ఆ పట్టణం దేంతో కట్టబడిందంట? 18 వచ్చిన చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18 నుంచి చదవండి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతం, వజ్రాలు రాజు, సూర్యకాంతలు కాదు, సూర్యకాంతములతో కట్టబడిను. స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధముల రత్నములతో అలంకరించబడింది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యం, 6వది కెంపు, 7వది సువర్ణరత్నం, 8వది గోమేధికం, 9వది పుష్యరాగం, 10వది సువర్ణము గల సూర్యం, 11వది పద్మరాగం, 12వది సుగంధం. దాని గుమ్మముల కట్టి అంటే పునాదులు అంటే పునాదులు వాడిన రాళ్ళు. పునాదులకు మనం ఏం వాడతాం? కాంక్రీట్, పెక్క, సిమెంట్ వాడతాం. అక్కడ పునాదికి ఏం వాడంటే సూర్యకాంతం, నీలము, పద్మరాగము, వైడూర్యం. మనకు అర్థం అవ్వాలని ఆ భాష చెప్పాలంటే దాని పేర్లు ఎట్లా మన పరలోకంలోకి వెళ్తాయి. అటువంటి స్వచ్ఛమైన పరలోకాన్ని సమీపించింది. పరలోక రాజ్యం వెళ్తారు. పరలోక రాజ్యం గురించి ఏంటి అని అడిగారు అనుకో, ఏం చెప్పాలి మీరు? అయ్యి బాబు పరలోక రాజ్యం అండి, అక్కడ లంచాలకి చోట్లేదు, ఎందుకంటే యేసుప్రభు పరిపాలిస్తాడు. అయ్యో పరలోక రాజ్యం అండి, అది మనం వర్ణించలేమండి, అక్కడ కట్టడాల విధానమే వేరు. సైంటిస్టులకి ఇప్పుడు కనిపెట్టేలే తెలియదు. చంద్రమండలంలోని పెన్ను, చంద్రమండలంలో పెన్ను కనిపెట్టలేరంట. ఎందుకు చెప్పనా? పై కనిపెట్టారా? దేవుడు ఒత్తిడి లేదు. పరలోకంలో చంద్రమండలంలో ఏది లేదు, ఒత్తిడి లేదు. అంటే ఇక్కడ భూమి మీద ఉన్నాను, ఏ వస్తువు అయినా తీసుకెళ్ళినప్పుడు ఏమవుద్ది? కిందకు లాగుతుంది. అది ఏంటి? అది ఒత్తిడి. ఏ ఒత్తిడి? భూమి అనే అయస్కాంతం సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒత్తిడి లాగుతుంది. అందుకని మనం పెన్ను చేసేటప్పుడు ఏమవుద్దంటే ఇంక్ని ఒత్తిడి చేస్తుంది ఆ బాల్లోకి రావడానికి. ఒత్తిడి చేసినప్పుడు ఆ పెన్ను అలా అనేది రాస్తుంటుంది.
కానీ చంద్రమండలంలో ఒత్తిడి లేదు కదా. ఒత్తిడి ఉండవలసిన ఒత్తిడి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకు కిందకి రావాల్సిన కాస్త ఏమవుద్ది, తేలిపోద్ది. అందుకనే పరలోకంలో చంద్రమండలంలో ఎక్కువగా మొదట్లో ఏం వాడేవారంటే పెన్సిల్ వాడేవారు. పెన్సిల్కి ఒత్తిడితో ప్రెజర్తో పని లేదు. మరి చంద్రమండలంలోని విధానాలే అలా ఉంటే పరలోక రాజ్యంలో విధానాలు ఎలా ఉంటాయి? మనకు అసలు బుర్రకి అర్థం కాదు. పరలోక రాజ్యం అర్థమవుతుంది మీకు? రోడ్లకి బంగారం వాడిట, పునాదులకి ఏమో వజ్రాలు వాడిట, ఇక మనం కూర్చోడానికి ఏం వాడతాడో. మనం ఈ సోఫాను తీసుకొచ్చి కొంచెం బాగుందిరా బాబు అనుకుంటాం, అక్కడ ఎలా ఉంటుందో. తర్వాత చూడండి 3వ వచనం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చదవండి 21:3. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారి ప్రజలై ఉండును, దేవుడు తానే వారికి దేవుడే ఉండి వారికి తోడే ఉండును. దేవుడికి స్తోత్రం. తోడు ఎందుకు చెప్పండి? ఒక మనిషికి తోడెందుకు? భయం ఉండకుండా ఉండడం కోసం, అంతేనా? భయం అనేది ఉండకుండా ఉండడం కోసం మనిషికి ఏం కావాలి? తోడు కావాలి. కొంచెం నాకు అనారోగ్యం లేకపోతే, అనారోగ్యం కుదిరిందనుకో, నన్ను లేవనెత్తడానికి ఒక మనిషి ఉండాలని తోడు, అంతేనా? తోడు అంతేనా కావాలా? దేవుడు మనకు సమీపంగా ఉంటాడంటే అక్కడ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న రాజులు, ఈ లోకంలో ఉన్న అధిపతులు ఎవరైనా మనకు సమీపంగా ఉంటారా? దేవుడు మనకు తోడే ఉంటాడంట, అక్కడ మనతో సహవాసం చేస్తాడంట, అందుబాటులో ఉంటాడంట. పరలోక రాజ్యం ఎంత ధన్యతది! లంచాలకి, దుర్మార్గానికి, మరొక దానికి, చెడికి ఆస్కారం లేనిది, సుందరమైంది. తర్వాత అదేంటంట? దేవుడు తోడే ఉండే రాజ్యం అంట. హల్లెలూయా. పరలోక రాజ్యం కోసం చెప్తున్నాను. ఇంకా దాన్ని చదవండి. 4, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిను, సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అక్కడ ఏముండదంట? బాష్ప బిందువులు తుడబడతాయంట, దుఃఖం ఉండదంట, ఏడుపు ఉండదంట, ఇంకేముండదు అన్నాడు అక్కడ? మరణం ఉండదంట. మరణం అంటే అర్థం తెలుసా? మరణం అంటే ఏంటి? చచ్చిపోవడం అంటారు, అంతేనా? మరణం అంటే ఏంటి? చచ్చిపోవడం. అంతే కదా, అంతకు మించి నేను తెలుసా మీకు? మరణం అన్న మాటకు అర్థం ఏంటంటే ఎడబాటు. ఏంటి? ఎడబాటు. భూమి మీద ఉన్న మరణం శరీరంతో ఎడబాటు. పరలోకంలో మరణం ఉండదంటే దేవునితో మనకి ఎడబాటు ఉండదు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవునితో మనకి ఏముండదు? ఎడబాటు ఉండదు. భూమి మీద ఎడబాటు పొందిన మనిషి దేవునితో కూడా ఎడబాటు పొందితే అది నరకమే. ఏమన్నాను? భూమి మీద ఎడబాటు పొందిన వ్యక్తి అంటే మరణం పొందిన వ్యక్తి అక్కడ కూడా మరణించడం అంటే అర్థం ఏంటి? ఎడబాటు. దేవునితో కూడా ఎడబాటు మనం పొందేవారిగా అర్హతను మనం కొని తెచ్చుకుంటే మనకు ఉండేది ఏంటంట? నరకమే. అక్కడ ఏముండదంట? నరకంలో వేదన, దుఃఖము, చింత, ఆందోళన అన్నీ ఉంటాయి. ఒక తల్లిగారు అంటున్నారు, చచ్చిపోయిన తర్వాత బాధలు ఎందుకు ఉంటాయిరా? మన శరీరం ఉంటుంది ఇక్కడ అని. ఏముంది? చచ్చిపోయిన తర్వాత మన శరీరం ఉంటుందా? శరీరం లేనందుకు మనకు బాధలు ఏంటిరా? నరకంలో ఉన్నా ఒకటే, పరలోకంలో ఉన్న ఒకటే. ఒక తల్లి క్వశ్చన్ వేసింది. నిజమే కదా? ఎక్కడంటే శరీరం ఉంది, ఎక్కడంటే శరీరం ఉంది, గిలితే గుచ్చుకుంటుంది, పీకితే నొప్పి వస్తుంది, కొడుతుంటే బాధ వేస్తుంది. పరలోకంలో మన శరీరం లేదుగా. మనకేంటి మీ బాధ? మళ్ళీ మహిమ శరీరం అంట, ఈ గోడలోకి వెళ్తే ఆ గోడలోకి వెళ్ళిపోతామంట, అన్నీ తినచ్చంట, అన్నీ బాగుంటాయంట, మనకు బాధే లేదు. ఇక తింటే ఏంటి, తినకపోతే ఏంటి? దానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే లూకా సువార్త 16వ అధ్యాయము
లూకా సువార్త 16వ అధ్యాయము 19 చదువుదామా? ఈ సందర్భం అసలు నరకం పరలోకం అనేది ఎలా ఉంటుందో దేవుడు స్వయంగా యేసు ప్రభుతో చెప్పిన మాట, నోటి ద్వారా వచ్చే మాటలు, దేవుడే పలికిన మాటలు, మనుషులు చెప్పింది కాదు, దేవుడు చెప్తున్న మాటలు. నరకం యొక్క గుణం ఎలా ఉంటుంది, పరలోకం యొక్క గుణము ఎలా ఉంటుందని స్పష్టత చేశాడు అక్కడ. చదవండి 19వ వచనం నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. లాజరు అను ఒక దరిద్రుడును, వాడు కురుపుతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాడు. అంటే బైబిల్ తీసారా? ఏమన్నా బైబిల్ తీసామా? నువ్వు తీసావు కదా, చదువుతుంది, కనబడుతుంది కదా. ఓకే, రైట్, చదువు. 20. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాడు. ఆ దరిద్రుడు చనిపోయి చూసా, దరిద్రుడు చనిపోయాడంట, దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయాడంట. రెండోది చూసావా, ధనవంతుడు పాతి పెట్టారు కానీ లాజర్నే ఆ దరిద్రుని పాతి పెట్టారా? కానీ దూతలు కొనిపోయినాయంట. అది మాత్రం చచ్చిపోయినడికి తెలుస్తుంది. అంటే సరైన భూస్థాపితం కూడా ఆ లాజర్ జరగల. సరే, ఇద్దరు చనిపోయారు, ఏదో వెతుకున్న భూ సంబంధమైన మనకి ఎదుగులే, చచ్చిపోయిన తర్వాత ఏమైంది అంది 23. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసాను. ఇద్దరికి అక్కడ శరీరం ఉందా? లాజర్కి శరీరం లేదు, ధనవంతుడికి శరీరం లేదు. లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంట, ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుచున్నాడంట, తనకు దాహం వేస్తుందంట. అబ్రహాము రొమ్మున అనుకున్న లాజరు చూస్తున్నాడంట. అగ్నిజ్వాల కాలుస్తుంటే మంట వస్తుందంట. స్పర్శ ఉంది, దాహం ఉంది, చూస్తున్నాడు, మాటలు ఉన్నాయి, పాత జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. నేనైతే అజ్ఞానంగా వచ్చేసాను, నా తమ్ముళ్ళు అక్కడ తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు, ఒక దూతను వచ్చి పంపించే వాళ్ళకి సువార్త ప్రకటించు ప్రభువా అని ప్రార్థనలు కూడా చేస్తున్నాడు. చచ్చిపోయినాడు నువ్వు వెళ్ళి సువార్త చెప్పావు అనుకో, జనాలు పారిపోతారు బాబు. అదేనా, ఒకసారి ఒక మనిషిని తీసుకెళ్తున్నావు, పక్కన లేచి వచ్చాడనుకో ఏమనుకుంటా, దయ్యం 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 పారిపోతామా లేదా? బతుకున్న కూడా ఏదైనా సువార్త చేయాలి. బ్రతుకుండగా నమ్మని వాడి మాటలో తర్వాత దేవుడు వచ్చి చెప్పినా నమ్మలేదు. నమ్మకం లేకపోతే కుదరదు. దేవుడు వచ్చి చెప్పినా నమ్మలేదు. నమ్మకానికి ప్రశ్నలు ఉండవు. ఏమన్నాను? దేవుడి విషయంలో సమ్మా ఏదో ముక్కు మొక్కలు లేను దాన్ని నమ్మేకండి. దేవుడి విషయంలో నమ్మకానికి ప్రశ్నలు ఉండవు. అబ్రహాంతో అన్నాడు దేవుడు, వచ్చే ఆ ప్రాంతానికి వెళ్ళిపో అన్నాడు. అంటే అక్కడ ఇల్లు ఉందా అని అడగలేదు, అక్కడ వసతులు ఉన్నాయని అడగలేదు, అక్కడ రిసీవ్ చేసుకున్నాడు ఉన్నాడా అని అడగలేదు. ఈ దారిలో ఎన్నోసార్లు కరువులు వచ్చింది. భార్య విషయంలో ఎంత యాతన పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. అయినా సరే దేవుడు చెప్పాడంటే వెళ్ళిపోతా అంటాడంటే కరువు చూసినా కూడా వెనకాల వేయలేదు. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనమే నమ్మదగని వాడు. పరలోక రాజ్యంలో ఏముంటుందంట? మరణం ఉండదు. అంటే అక్కడ దేవునితో ఎడబాటు ఉండదు. మరణానికి డెఫినేషన్ చెప్పండి. ఎడబాటు. దేని నుంచి ఎడబాటు? భూమి మీద శరీరం నుంచి ఎడబాటు. పరలోకంలో రెండో మరణం ఏంటి? అదేంటంటే దేవుడి నుంచి ఎడబాటు. అక్కడ ఉండదు, దేవుడి నుంచి ఎడబాటు ఉండదు. అంటే దేవుడు ఎంత క్లోజ్గా ఉంటాడు చూడండి. ఇటువంటి స్వచ్ఛమైన పరిపాలనలో ఆహారము తింటూ దేవుని సన్నిధిలో ఉంటూ దుఃఖము లేకుండా, కన్నీరు లేకుండా, వేదన లేకుండా నిత్యము దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉన్న భాగ్యం మనం పోగొట్టుకోవాలంటారా? మనకున్న భాగ్యాన్ని ఎదుటోడికి తెలియకూడదు అనుకుంటామా? ఈ లోకంలో ఎక్కడైనా ఒక బట్టలు కొనుక్కున్నామంటే తక్కువ రేట్లు దొరుకుతాయంటే మనం చెప్తాం. ఎక్కడైనా ఒక బిర్యానీ తిన్నాడు, ఆ టేస్ట్ బాగుందని చెప్తాం.
ఎక్కడైనా సరే 1+1 ఆఫర్ పెట్టారంటే మనం కొనుక్కొని మనం ఏం చేస్తాం అంటే పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటాం. మరి దేవుడి కోసం చెప్పడానికి చూడండి, పరలోక రాజ్యానికి ఎవరికి స్థానం ఉండదో కూడా చెప్పాడు. అదే 21వ వాక్య ప్రకటన గ్రంథము. అక్కడ మళ్ళీ దాహానికి మిగిలిస్తాడంట. ఒకసారి తాగితే మళ్ళీ దాహం ఏది అంటాడు సమరయ స్త్రీతోటి, నువ్విచ్చే నీళ్ళు తాగితే నాకు మరలా దప్పుకుంటారు, కానీ నేనిచ్చే నీళ్ళు ఉంటాయా అసలు దప్పుకే ఉండదు అంటాడు. దేవుడిచ్చే దాహం ఆ పరలోకంలో ఉన్న విధానమే వేరు. చెప్పడానికి చిరాగ్గా ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చంద్రబండంలోని వాష్రూమ్ డిష్ కనిపెట్టడానికి యాడ్లు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఒత్తిడి ఉండదు కదా, ఏముండదు, ప్రెజర్ ఉండదు. అక్కడ ఉన్న చంద్రబండంలో ఉన్న నావికులకి వాష్రూమ్ వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది. మన పరలోకం ఎంత శ్రేష్టమైందో చూడండి. అక్కడ అసలు ఇవన్నీ భూ సంబంధమైన ఆలోచనలే ఉండవు, భూ సంబంధమైన తలంపులే ఉండవు. అంత కృపతో ఆరాధనతో ప్రార్థన ఉండదు అక్కడ. నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన ఉండదు. ఎందుకు చెప్పినా అక్కడ అవసరత ఏముంటుందండి? పరలోకంలో ఏముంటుంది అవసరత? ఏముండదు, స్వచ్ఛమైన ఆరాధన తప్ప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన చూడండి, 4వ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. పదవచనం చదువుదామా? ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండి వాని ఎదుట సాగిలపడి, ఆరాధన, యుగయుగములు నీవు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసి ఆరాధన. మన దేవునికి విధేయత చూపించడం, దేవునికి సరెండర్ అవ్వడం కూడా ఆరాధన. ఒక రాజు ఉన్నాడు, అయ్యా నువ్వే మా రాజు అయ్యా అని ఆయన ముందు ఇలా నిలబడ్డ ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి స్వచ్ఛమైన ఆరాధన ఉంటుంది. అది జీవ గ్రంథంలో మీ పేర్లు ఉంటేనే అందులోకి లెక్కించబడతారు, అందులోకి రాగలుగుతారు. కాబట్టి మీరు చెప్పండి, పరలోక రాజ్యము ద్వారా తెరిచే ఉన్నాయి, మీరు ప్రవేశించడానికి సిద్ధపడండి. దేవుడి చిత్తమైతే వచ్చే వారం ఎలా సిద్ధపడాలన్న విషయం చెప్తాం. ఈ కొద్దిపాటి వాక్యం దేవుడు మనం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి.